హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు కూడా మనం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేసుకుంటూ ఉంటాము. ప్రతి ఇంట్లో కూడా 2 పూట్ల దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటిస్తూ ఉంటారు. పూజకి దీపారాధన ఎంత ముఖ్యమో పూలతో చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే దీపారాధన చేసిన తర్వాత మనం పూలతో పూజ చేస్తూ ఉంటాము. అయితే ఈ పూలతో పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలనైతే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి. పూజ చేసేటప్పుడు ఎలాంటి పూలను ఉపయోగించాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో మరిన్ని మంచి అప్డేట్స్ తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకి పూజ చేసేటప్పుడు ఎటువంటి పువ్వులను ఉపయోగించకూడదు అనేది ఫస్ట్ అయితే చూసేద్దాం. పూజ చేసేటప్పుడు మొట్టమొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పూజ చేసే పూలు వాసన వచ్చేవై ఉండాలి. వాసన లేని పువ్వులను పూజకి ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొగలి పువ్వుతో పూజ చేయకూడదు. మొగలి పువ్వుతో పూజ చేయడం వలన వంశం అయితే నాశనం అయిపోతుంది అనేసి మొగలి పువ్వుకు శివుడు శాపం అయితే ఇవ్వడం జరిగింది. కనుక పూజకి మనం మొగలి పువ్వునైతే ఉపయోగించకూడదు. అయితే మనం ఈ మొగలి పువ్వులను తలలో అయితే పెట్టుకోవచ్చు, కానీ పూజ చేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా పూజకు ఈ మొగలి పువ్వులను అయితే ఉపయోగించకూడదు. అంతేకాకుండా మనము పూజ చేసేటప్పుడు సున్నితమైన సువాసన వచ్చే పూలనైతే ఉపయోగించవచ్చు. సో పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బంతి పూలనైతే ఉపయోగించకూడదు. కేవలం మనం అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి తప్ప పూజకైతే వాడకూడదు. సో చాలామంది ఏంటంటే బంతి పూలు అయితే మనము డెకరేషన్ కోసం అయితే ఏదైనా ఫంక్షన్స్ అయినా ఒకేషన్స్ అయినా యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి తప్ప పూజకైతే యూస్ చేయడానికైతే ఉండదు. బంతి పూలకు ఉన్న శాపం వలన బంతి పూలతో పూజ చేయకూడదు. అందంగా అలంకరించుకోవచ్చు, బంతి పూలతో తోరణాలు కట్టుకోవచ్చు, కానీ పూజకి మాత్రం మనము ఈ బంతి పూలు అయితే పనికిరావు. అయితే ఏ దేవుడికి మనము ఏ పూలతో పూజించాలి, సో ఏ పూలతో పూజిస్తే ఏ దేవుడికి ఇష్టం అనేది చూసేద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే వినాయకుడికి గన్నేరు పూలు, మందారం పూలు అంటే చాలా చాలా ఇష్టం. ఈ పూలతో వినాయకుడిని ఆరాధిస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో శివుడికి ఉమ్మెంత పూలతో పూజ చేయడం వలన శత్రు బాధల నుంచి బయటపడవచ్చు, శివుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. విష్ణుమూర్తికి పారిజాతం పూలంటే ఇష్టం. ఈ పారిజాతం పూలతో విష్ణువుని ఆరాధించడం వలన మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవికి కమలం పూలంటే చాలా చాలా ఇష్టం. కమలం పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మనము బయటపడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరస్వతీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ సరస్వతీదేవిని ఆరాధించేటప్పుడు మోదుగ పూలతో ఆరాధించండి. సో దుర్గాదేవికి మల్లె పువ్వులు, మందారం పువ్వులు, కమలం పువ్వులు అంటే ఇష్టం. సో ఈ పూలతో దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితం అయితే కనబడుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేయాలి, ఏ పూలతో పూజ చేయకూడదు అని కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఏది ఉన్నా కూడా మంచి సువాసన వచ్చే పూలతోనే పూజలు అయితే చేయాలి. అప్పుడే మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, సో వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.